సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అంటే ఫైనల్లీ సో వన్ డే వెయిట్ చేసిన తర్వాత సో మనకైతే ఇప్పుడే ప్రో కబడ్డీ దగ్గర నుంచి సో అన్ని టీమ్స్ రిటైన్ ప్లేయర్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందులో వచ్చేసి సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంది అనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడిని అక్కడ స్కిప్ చేయకుండా వీడిని తండ్రి చూడండి. సో వీడియో కనిస్తే టెక్స్ట్ షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ నల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మీకైతే నేనైతే రీసెంట్ వీడియో చెప్పాను. సో మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో మీకైతే 2 years కాంట్రాక్ట్ కింద సో మీకైతే 4 players అయితే సైన్ ఇన్ చేసుకుని అని చెప్పాను. సో మీకైతే ఆ ప్లేయర్స్ మనకైతే ఇప్పుడు రిటర్న్ కావడం జరిగింది మన ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం. సో ఆ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే లాస్ట్ సీజన్ వచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే అంతగా ఇవ్వలేకపోయారు కానీ సో ఈ సీజన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి సో ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం ప్రఫుల్ జవారి, ఓంకార్ పాటిల్, సంజీవి అండ్ మనకైతే అంకిత్ జగ్లన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 4 players మనకైతే 2 years కాంట్రాక్ట్ కింద సో మనకైతే ఈ ఇయర్ కూడా ఉండడంతో సో ఈ ఇయర్ కూడా వాళ్ళైతే రిటర్న్ కావడం జరుగుతుంది కాబట్టి సో ఈ రిటర్నేషన్ పైన సో మనకైతే తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి సో చాలా ఫైర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇలా అంటే సో మనకైతే లాస్ట్ సీజన్ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు, సో ఎందుకు రిటర్న్ అయ్యారని. సో ఫ్రెండ్స్ మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకున్నాను. సో వీళ్ళు వచ్చేసి 2 years కాంట్రాక్ట్ కింద రిటర్న్ కావడం జరుగుతుంది కాబట్టి సో మనమైతే ఏం చేయలేం. అండ్ ఇంకా ఏ ప్లేయర్ అయినా రిటర్న్ చేసుకునే అవకాశం ఉందా లేదా అని మనకైతే ఇంకేం అప్డేట్ అయితే రాలేదు కాబట్టి సో అప్డేట్ వస్తే మాత్రం సో మీకైతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే ఇస్తాను. సో ఆ వీడియోని కనుక మీరు కనుక మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే ఫాస్ట్గా అయితే వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి.